మిథున రాశి వారికి జనవరి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు గమనించినప్పుడు మరి ఈ వార ప్రారంభంలోనే మిథున రాశిలోకి కుజగ్రహ సంచారం రావడం జరిగింది. అది మరియు వక్ర గమనంతో రావడం జరిగింది. స్వభావ సిద్ధంగా రాశ్యాధిపతి బుధునికి కుజగ్రహం శత్రుగ్రహం అవటం వల్ల జాతకుడు ఒక విధమైనటువంటి అసహనానికి, కోపానికి, అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే తను చేపట్టిన కార్యక్రమాలు ఏమాత్రం ఆలస్యమైన ఇతరులపై నిందలు వేసే సూచనలు కూడా కనబడుతుంటాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో జాతకుడు ఎక్కువగా కృషి చేయడం వల్ల, పట్టుదలతో ప్రయత్నం చేయడం వల్ల చేపట్టిన కార్యక్రమాలు చాలా వరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఈ కుజుని యొక్క స్థితి కొన్ని వర్గాల్లో ఉన్న వాళ్ళకి, ఎక్కువగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియేటర్స్గా మధ్యవర్తులుగా భూమికి సంబంధించిన వ్యవహారాలు చేస్తున్న వారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అదే ఎవరైతే మరి సాహసంతో కూడుకున్నటువంటి వృత్తుల్లో ఉంటుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ కుజుని యొక్క స్థితి వాళ్ళలో ఆత్మధైర్యాన్ని పెంచుతుంది. ధైర్యాన్ని కూడా పెంచి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇది కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ తప్పక విజయం లభించే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విషయంలో, అలాగే తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో ఇవన్నీ కూడా ఈ కుజుడి యొక్క స్థితి అనుకూలించడం జరుగుతుంటుంది. అంటే ప్రతిరోజు ఎక్సర్సైజు, వ్యాయామం మొదలు చేస్తున్న వారికి కుజుడు పాజిటివ్గా యాక్టివేట్ అయ్యి వారి యొక్క ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పెంచే సూచనలు కనబడుతుంటాయి. సో ఇక వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మరి ఈ ఫిబ్రవరి 4వ తారీఖున రుజుమార్గంలోకి రావడం వల్ల ఎవరైతే జాతకులు కొంతకాలంగా ఉద్యోగంలో మార్పు కొరకు కానీ, లేదా వారి భార్య యొక్క ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నా, అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ భార్యాభర్తలు ఒక చోటకి కలవాలనే ప్రయత్నం అతి తొందరలో నెరవేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయడం వల్ల ఇంచుమించుగా ఈ రాబోయే ఫిబ్రవరి నెలలో దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కలుసుకోవడం కానీ, ఏదో కారణాల వల్ల విభేదాలతో ఉన్నటువంటి వారు కానీ, ఉద్యోగరీత్యా దూరంగా ఉన్నవారు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వారి యొక్క జీవనం సాగించే విధంగా అన్యోన్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్రుడు ఇంచుమించుగా మనకి ఈ వార ప్రారంభంలో భాగ్యస్థానంలో శనిగ్రహంతో సంచారం చేయడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అదే ఈ రాశిలో ఉన్నటువంటి సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వారికి కానీ, న్యూస్ యాంకర్స్కి కానీ కొత్త అవకాశాలు రావడం, వారిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా రావడం జరిగింది. ఇంచుమించుగా మనకి ఈ మంగళవారం రోజు భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉచ్చస్థానంలోకి రావడం వల్ల ఇది ఎక్కువగా మిథున రాశిలో ఉన్నటువంటి వారి యొక్క అటు నటనలో ఉన్నవండి, ఏదో ఒక కళారంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి, అది మీ సంతానానికి కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఏ స్త్రీకైనా ఉన్నత అవకాశాలు రావడం జరుగుతుంది. వారి యొక్క వ్యక్తిగత గౌరవం కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఇక అలాగే మీరు కొద్ది రోజుల్లో చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనకి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాశ్యాధిపతి బుధుడు తృతీయాధిపతి రవితో కలిసి సంచరించడం వల్ల జాతకుడు పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, ఉన్నత విద్యలో ప్రవేశం కొరకు ప్రవేశిస్తున్న వారికి చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక ఏదన్నా రాష్ట్రాధిపతి బుధుడు రవితో కలిసి ఉన్నప్పుడు జాతకుడు తనలో ఉన్నటువంటి తెలివితేటలు, ఆలోచన సరళి, తన ధైర్య సాహసాలతో కాన్ఫిడెన్స్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక గ్రహానికి రవితో కలిసి ఉన్నప్పుడు ఆ రవి యొక్క పవర్ అంతా కూడా ఆ గ్రహానికి రావడం వల్ల
ఇంచుమించుగా ఈ మిథున రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు రవితో కలిసి సంచరించడం వల్ల జాతకుడు సొంత నిర్ణయాలు తీసుకోవడం, చాలా కాన్ఫిడెన్స్గా ఉండడం, చేపట్టిన కార్యక్రమంలో విజయం సాధించడం అవసరం ఉంటుంది. అయితే శుభగ్రహాలు అష్టమ స్థానం సంచారం వల్ల జాతకుడు నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటాడు. సడన్గా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూల గ్రహాలైనటువంటి అటు బుధ, శుక్ర, శని గ్రహాలు, దాంతోపాటు రాహు కూడా దశమ స్థాన సంచారం వల్ల ఈ సమయంలో జాతకుడు వ్యక్తిగతంగా ఎవరి సహకారం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు కానీ అలాగే ఏదైనా వ్యవహారంలో ఖచ్చితమైనటువంటి విజయం సాధించే అవకాశం ఉంది. స్వస్తి. సాధారణంగా గోచార ఫలితాలు అబ్జర్వ్ చేస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం మనం చంద్రగ్రహ గమనం ఆధారంగా, అంటే మీ యొక్క రాశి చంద్రుడు అవటం వల్ల ఆ రాశికి ఇతర గ్రహాల సంచారం వల్ల మీ యొక్క గోచార ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తవానికి మీ జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం, అంటే అటు సూర్యచంద్రులతో పాటు శని, గురు, శుక్ర, కుజ, బుధ గ్రహాలపై కూడా ఇతర గ్రహాలు సంచరించినప్పుడు మీ యొక్క గ్రహస్థితి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా వరకు మీ యొక్క జీవితంలో ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏలినాటి శని, జన్మశని ఇవన్నీ కూడా అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. సుమారుగా ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంటే ఆ రాశిలో ఒక చంద్రుడే ఉన్న వాళ్ళకి ఒక విధంగా, చంద్రుడితో పాటు గురుగ్రహం ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనావి ఒక పాలసీగా సింపుల్గా ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి తప్ప ఇవే ఖచ్చితంగా జరుగుతాయని రూల్ లేదు. చంద్రుని బట్టి, రవిని బట్టి, లగ్నాన్ని బట్టి, గురువుని బట్టి కూడా గోచార ఫలితాలు ఉంటాయి. కాబట్టి మరి ఎవరన్నా దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి ఎదురెత్తలేక ఇబ్బంది పడుతున్నవారు స్వయంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలకి బట్టి ఈ గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఆ ఫలితాలు నిర్ణయించుకొని ఏదైనా దోషాలు ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని ఒక దైవ మార్గంలో, అంటే ముఖ్యంగా ఈ పరిహారాలు కూడా ఏదో జపాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, ఉంగరాలు పెట్టుకోవడం వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు. అంటే ఎవరికి వారు దైవారాధన వల్ల అయితేనే, స్వయం కృషి వల్ల అయితేనే వ్యక్తిగతంగా మీ జాతకంలో ఉన్నటువంటి దోషానికి మీరు పరిహారం చేసుకుంటే అది ఫలితం వస్తుంది తప్ప ఏదో డబ్బులు కట్టేసి పూజలు చేయించాం, ఎవరితోనో జపాలు చేస్తామంటే మాత్రం పెద్దగా ఫలితం ఉండదు. ఏదైనా మీ జీవితాన్ని, మీ జాతకం మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఎన్నుకోవాల్సిందల్లా ఒక సరైనటువంటి గురువుని, ఒక మార్గదర్శకుని ఎన్నుకుంటే అది మీ యొక్క జీవితం మంచి మార్గంలో పడే అవకాశం ఉంది. స్వస్తి.